అందరికీ నమస్కారం. యోగా, డైట్ అండ్ ప్యూర్ ఆర్గానిక్ ఛానల్‌కి మీకందరికీ స్వాగతం. మా ఛానల్‌లో యోగా డైలీ యోగా ఎపిసోడ్ అనేది ఒకటి ఖచ్చితంగా వస్తుంది. తర్వాత డైట్, డైట్ మరియు ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవి కూడా నేను ఏంటనేది తొందరలో వీడియో తీసి పెడతాను. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీకు మా ఛానల్లో సెర్చ్ చేసినట్లయితే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏమేమి మా ఇంటి నుంచి వస్తాయనేది మీకు అర్థమవుతుంది. అన్నీ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. ఆయుర్వేదము, హెర్బల్, న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎటువంటి మనకు రసాయనాలు అనేవి లేని ప్రొడక్ట్స్. తర్వాత నిన్న మనము యోగా క్లాస్ అనేది చెప్పుకున్నాము, డే 1. ఈరోజు డే 2 చెప్పుకున్నాము. ముందుగా మనము యోగా ప్రారంభించే ముందు ఈ విధంగా నమస్కారం చేసుకొని యోగా మంత్రం అనేది చెప్పుకున్నాము. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। శాంతి శాంతి శాంతి. అలాగే ఒక్క 10 సెకండ్లు ధ్యానంలోకి వెళ్ళండి. మౌనముద్ర లేదంటే ధ్యాన ముద్ర. మనము ధ్యానం, యోగా మొదలుపెట్టే సమయంలో ఈ విధంగా మనము మంత్రము, తర్వాత ఒక 10 సెకండ్ల ధ్యాన ముద్ర ఎందుకు చేసుకుంటామంటే, మనం చేసేటువంటి ఆసనాలు కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఊరికే మనం మొక్కుబడిగా చేయకుండా పూర్తిగా ఏకాగ్రతతో పూర్తి చేయడానికి, శరీరాన్ని, మనసును ఒక చోటికి తీసుకొచ్చుకొని ఆసనాలతో కలిపి మనము ఆరోగ్యాన్ని మేలు చేసుకునేటందుకు ఇవన్నీ కూడా మనం ముందుగా చేస్తాము. అంతేకాకుండా ధ్యాన గురువులకి, యోగా గురువులకి అందరికీ మనము నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము యోగా అనేది మొదలు పెట్టుకోవడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది. తర్వాత ఈ విధంగా 2 చేతులు మెల్లగా రబ్ చేసుకొని మెల్లగా కళ్ళ మీద పెట్టుకొని ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేసి అలాగే చేతులు ముందుకు చాచి నిన్న చెప్పుకున్నటువంటి యోగా డే 1 యోగాను మనం ఒకసారి రివిజన్ చేసుకున్నాము. గట్టిగా చేతులు ఈ విధంగా వెనక్కి లాగండి సాధ్యమైనంత వరకు. తర్వాత ఈ విధంగా ముందుకు, ఏ విధంగా అయితే మనకు సింహం పంజా అనేది మనకు ఏ విధంగా వదులుతుందో అంత బలంగా మనము ఇక్కడ వీటికి ప్రతి కీలు శ్రమ పడేటట్టు మనము చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఊరికి ఇలా చేయకూడదు. ఈ విధంగా ఈ విధంగా 5 నుంచి 10 సార్లు చేసుకోండి. మొదటగా 5 సార్లు చేయండి. ఒక 2 సెకండ్ల విశ్రాంతి తీసుకోండి. తర్వాత మళ్ళీ మనము ఈ ఆసనం అనేది చేసుకున్నాము.
ఈ ఆసనం అనేది మనము చేసేటప్పుడు ఇక్కడ చూడండి చెయ్యంతా మనకు స్పర్శ తెలియాలనమాట. ఈ ఆసనం యొక్క స్పర్శ తెలియాలి. గట్టిగా విసురుగా. మళ్ళీ ఒక 2 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోండి. తర్వాత ఈ ఆసనం గూడా మనం చెప్పుకున్నాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఉండేటువంటి ఈ కీలు దగ్గర మనకెప్పటికీ ఎటువంటి నొప్పి రాకుండా ఉంటుందనమాట. చూడండి ఎప్పుడైతే మనకు శరీరంలో కీళ్ళనేది బాగా పనిచేస్తేనే మనకు ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది. కండరాలు గానీ, కీళ్ళు గానీ. మరి కీళ్ళన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఖచ్చితంగా ప్రతిరోజు యోగా అనేది చేసుకోవాలి. రోజుకొక గంట పాటు. ఎవరి కోసమో కాదండి ఇది. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనేసి నేను ఇన్ని రోజులు యోగా వీడియో అనేది 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా గూడా వీడియో అనేది అప్‌లోడ్ చేయలేదనమాట. మరి ఎవరితో పని లేదు. నాకు ఆరోగ్యం వస్తుంది. నాతో పాటు ఇంకో 10 మందికి నేను ఆరోగ్యాన్ని పంచిన వాళ్ళవుతాను. యూట్యూబ్ ద్వారా అనేసి నేనిప్పుడు యోగా క్లాసులు యూట్యూబ్ ద్వారా మొదలుపెట్టాననమాట. తొందరలో లైవ్ క్లాసెస్ గూడా మొదలుపెడతాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకన్నీ గూడా మన ఛానల్ ద్వారా ఆరోగ్యకరమైన విషయాలే అందించబడతాయి. పూర్తిగా హెల్త్‌కి సంబంధించి. తర్వాత ఈ ఆసనం అనేది చేసుకున్నారు గదా! ఈ విధంగా శ్వాసను గమనించుకుంటూ మనం ఆసనాలనేది చేస్తూ ఉండాలి. తర్వాత ఒక 2 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోండి. తర్వాత మళ్ళీ మనం ఈ ఆసనం అనేది చేశాము. 2 చేతులు ఇలా ఆకాశం వైపు చూపించి భుజానికి సమాంతరంగా పెట్టేసి, ఈ విధంగా భుజం మీద పెట్టుకొని విసురుగా మనము రాయి విసిరేసినట్లుగా చేతులు విసురుగా వెళ్ళాలనమాట. మరి ఈ ఆసనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు లాభాలేంటంటే ఇక్కడ, ఇక్కడ ఉండేటువంటి ఫ్యాట్ అంతా తగ్గుతుంది. తర్వాత ఇక్కడ ఏమైనా మనకు వాత నొప్పులు, నీరు ఊరడం గాని ఇట్లాంటి ఏమైనా నొప్పులుంటే గూడా అవన్నీ గూడా తగ్గుతాయన్నమాట. పూర్తిగా మన చేతులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లే. ఒక్కొక్క పార్ట్‌ను మనము ఆరోగ్యం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా అడిగినప్పుడు బాగున్నారా మీరు అంటే బాగున్నామని చెప్తాం. మరి బాగుండడం అంటే ఎలా బాగుండడం? ఊరికే మన కళ్ళ నిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉంటే బాగున్నట్టు కాదు గదా! శరీరంలో ప్రతి పార్టు మనకు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్లనమాట. అందుకే చాలామంది ఏమంటుంటారు, ఆరోగ్యంగా ఉన్నారా అంటే, ఆ! ఉన్నామండి ఏదో అలాగా ఉన్నాము అంటూ ఉంటారు. మరి ఆ ఎందుకు సంశయం వస్తుందంటే అక్కడ ప్రతిరోజు మనం యోగా చేయకపోవడం వలన. మనము 40 సంవత్సరాల లోపు మనం యోగా జోలికి యోగా తగలకుండా ఉన్నామంటే, తర్వాతి ముసలి వయసొచ్చే కొద్దీ ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు హెల్త్ ఇష్యూ అనేది వస్తుందనమాట. ఏదో ఒకటి శారీరక శ్రమ ఉండాలి. యోగా కానీ, తర్వాత ఈత కానీ, సైక్లింగ్ కానీ, జిమ్ము గానీ, తర్వాత పొలంలో కష్టపడడం గానీ, ఎండకు చెమటోడ్చి పనిచేయడం కానీ, ఏదో ఒకటి శ్రమ ఉండాలనమాట. ఏ శ్రమ లేనప్పుడు మన శరీరము ఖచ్చితంగా మనకు రోగాలనేవి శరీరంలోంచి పుట్టుకొస్తా ఉంటాయి. కాబట్టి మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకున్నట్టే. కాబట్టి చిన్న వయసు నుంచే యోగా, ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే, లేదంటే అదే జీవితంగా మార్చుకుంటే, మన జీవితం చాలా ఆనందకరంగా, చాలా బాగుంటుందనమాట. ఎన్ని పనులు చేసినా, ఎట్లా చేసినా మనం జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ జీవించొచ్చు ప్రతి నిమిషం. సరే, యోగాకెళ్దాము. ఇవి చేసుకున్నాం మనం నిన్న. తర్వాత ఇదే ఆసనము ముందు వైపుగా ఇంతవరకు మనము ఈ యోగా అనేది చేసుకున్నాము.
ఇప్పుడు మనము దీనికి కొనసాగింపుగా ముందుగా చేతులు ఇలా పెట్టేసుకొని ఆకాశం వైపు చూపించి ఈ విధంగా భుజాల మీద పెట్టుకొని మనకు తర్వాత మనము ఈ భుజం దగ్గర కీలనేది ఆసనాలు చేద్దాము. ఎక్సర్సైజ్ అనేది జనరల్ ఎక్సర్సైజ్. ముందుగా మనము ఇక్కడ ఈ కీళ్ళ యొక్క ఆసనాలు చేసాము. తర్వాత ఇక్కడ ఈ కీళ్ళ ఆసనాలు చేసాము. మోచేయి ఆసనాలు చేసాము ఇందాక. తర్వాత భుజం ఆసనాలలో శ్వాస తీసుకుంటూ ముందుకు వదులుతూ వెనక్కి. ఈ విధంగా చేతులు ఎంత దగ్గరికి రాగలిగితే అంత దగ్గరకు రానిచ్చుకోండి. ఇలా తర్వాత ఇదే ఆసనాలు వెనక్కి. భుజమాసనాల తర్వాత మనము మెడ ఆసనాలు చెప్పుకున్నాము. ప్రతి ఆసనం మీరు 5 సార్లు ఖచ్చితంగా చేయండి. 5 సార్లు తర్వాత కూడా ఇంకా చేయగలమంటే 10 సార్లు చేయండి. ప్రతి ఆసనం 10 సార్లు చేసుకుంటే మీకు ఆ యొక్క భాగానికి బాగా శ్రమ అందినట్లు అన్నమాట. కాబట్టి తర్వాత మనము భుజం తర్వాత మెడ ఆసనాలు చూద్దాము. మెడ ఆసనాలు మెడ నొప్పి ఉండే వాళ్ళు ఏ ఆసనాలు మాత్రమే చేయాలి అనేది నేను మళ్ళీ ప్రత్యేకంగా వీడియో పెడతాను మీకు. ఇప్పుడు మెడ సంబంధించి అన్ని ఆసనాలు చేసి చూపిస్తాను చూడండి. శ్వాస తీసుకుంటూ కుడి పక్కకి వదులుతూ సాధారణ స్థితికి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వదులుతూ సాధారణ స్థితికి. శ్వాస తీసుకుంటూ వదులుతూ సాధారణ స్థితికి. శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ సాధారణ స్థితికి. ఈ ఆసనాలు ఒక్కొక్కటి 5-5 సార్లు చొప్పున చేద్దాం. ఇప్పుడు వాయిస్ ఎక్కడైనా ఏదైనా మీకు లోగా అనిపిస్తే నాకు చెప్పండి. నేను మళ్ళీ మీకు వాయిస్ మరింత బాగా వచ్చేటట్టు నేను మెరుగుపరుచుకుంటాను. ఈ విధంగా ఒక్కొక్క ఆసనము 5 సార్లు ఖచ్చితంగా చేసుకోండి. లేదంటే ఇంకా బాగా చేయగలమంటే 10 సార్లు చేసుకోండి. ఇట్లా మీరు రోజుకు ఒక అరగంట సమయము మీ శరీరం కోసం యోగాకు మీరు ఖర్చు పెట్టారంటే మీ జీవితం అంతా అనారోగ్యానికి మీరు సమయం కేటాయించకుండా సరిపోతుందన్నమాట. కాబట్టి ఆరోగ్యం బాగా ఉండాలి. ఎటువంటి అనారోగ్య సమస్య అయినా మనకు సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం యోగాకు బానిస కావాల్సిందే. యోగా అనేది ఒక వ్యసనంగా చేసుకున్నప్పుడే మనము ఇతర ఏ అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాము. ఇది నేను స్వయంగా నేను జీవితంలో అనుభవించినటువంటి సత్యం. తర్వాత మనం ఆసనము కొద్దిగా చేసిన తర్వాత బాగా రిలాక్స్ అవ్వాలంటే చెయ్యి ఇలా పెట్టేసి ఇలా, తర్వాత ఇలా పెట్టేసి ఇట్లా ఆసనం అనేది ఎట్లా చేసుకున్నామంటే విశ్రాంతి ఆసనం అనేది
ఏ ఆసనాలు చేసిన తర్వాత అయినా మనం కూర్చొని చేసేటివి, నిలబడుకొని చేసేటివి, విశ్రాంతి ఆసనం వేసుకుంటే మనకు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. తర్వాత మరిన్ని ఆసనాలు చేసే శక్తి వస్తుంది. కాబట్టి విరామం తీసుకుంటూ ఆసనాలనేవి చేయండి. విరామం లేకుండా చేయొద్దు. అది మరొక అనారోగ్యానికి దారితీస్తుంది. తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ముందుకొచ్చేసేయండి. మనం ఈరోజు ఈ కీళ్ళ యొక్క ఆసనాలు చెప్పుకున్నాము. ఇది రివిజన్ చేసుకున్నాము. తర్వాత మోచేతుల ఆసనాలు చేసుకున్నాము. భుజం, మెడ ఆసనాలు చేసుకున్నాము. మనము తరువాతి క్లాస్‌లో ఫేషియల్ ఎక్సర్సైజ్ చేసుకుందాము. ఫేస్ అనేది మనకు ఎటువంటి మొటిమలు గానీ, వడగుల్లలు లాంటివి కానీ ఏవి రాకుండా ఎప్పుడూ కళగా, ప్రకాశవంతంగా ఉండేటందుకు ఫేషియల్ ఎక్సర్సైజ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. తర్వాత కళ్ళకు సంబంధించి కూడా తర్వాతి దాంట్లో నేను ఎక్సర్సైజ్ అనేది చెప్తాను. మరి ఇవి 2 చేశారంటే మనకు ఫేస్ అంతా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. కళ్ళకు సంబంధించిన ఆసనాలంటే కంటి చూపు అనేది మనకు మెరుగవుతూ ఉంటుంది. కళ్ళకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అవి మెరుగవుతూ ఉంటాయి. మనం ఏదైనా ఆసనాలు చేశామంటే మనం ఆసనాలు చేస్తూ ఉన్నప్పుడు మొదట్లో మన శరీరం మనకు ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే అంతవరకు మనం సుఖంగా ఉన్నాం కాబట్టి ఏం కష్టపెట్టకుండా నెమ్మదిగా ఆ విధంగా చేసే కొద్దీ శరీరం మనకు బాగా సహకరిస్తుంది. అందులోనూ మనకు ఎక్కడైనా ఆసనం చేయడం వల్ల ఎక్కడైనా ఒక నొప్పి వస్తుంది అంటే అక్కడ మనకు ఆరోగ్యం అనేది దెబ్బతినిందనమాట. కాబట్టి నొప్పి ఆ ప్రదేశంలో మళ్ళీ మనకు నొప్పి రానంత వరకు మనము యోగా అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలనమాట. కాబట్టి ఈ విధంగా అందరూ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యం కోసం, మీ అందరి ఆరోగ్యం కోసం నేను యోగా క్లాసులనేవి స్టార్ట్ చేశాను యూట్యూబ్ ద్వారా. ఆఫ్‌లైన్‌లో ఇంటి దగ్గర కూడా యోగా క్లాసులు స్టార్ట్ చేశాను. కాకపోతే అందరికీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు. సరే వచ్చిన వాళ్ళొస్తారు, రాని వాళ్ళు రారు. యూట్యూబ్‌లో ప్రేక్షకుల కోసమైనా క్లాసులు చెప్దామనేసి మొదలుపెట్టాను. నెక్స్ట్ యోగా యోగా డే 3లో మనము ఫేషియల్ ఎక్సర్సైజెస్, తర్వాత కళ్ళకు సంబంధించిన ఆసనాలు, ఎక్సర్సైజులు చెప్పుకున్నాము. మనము ఇప్పుడు ధ్యానంతో ముగిద్దాము. ఇంకా మనం వెళ్ళే కొద్దీ ప్రాణాయామాలు, డైట్, తర్వాత సయాటికా, తర్వాత మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ప్రతిదీ యోగా అనేది ఆసనాలు చేసి మీకు నేను చూపిస్తాను. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చివరగా ధ్యానంతో ముగిస్తున్నాను. అందరూ ధ్యానంలో కూర్చోండి. పూర్తిగా శ్వాస మీదనే దృష్టి పెట్టి ధ్యానంలోకి వెళ్ళండి. మౌనముద్ర. శ్వాసను మాత్రమే గమనించండి. ఏ విధంగా గాలి లోపలికొస్తుంది, శ్వాస అనేది ఏ విధంగా తీసుకుంటూ ఉన్నాము, ఏ విధంగా బయటకు వదులుతూ ఉన్నాము. ఈ విధంగా శ్వాసను మాత్రమే గమనించండి. బయట శబ్దాలు అనేకం మనకు వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోవద్దు. కేవలం మన శ్వాసను మాత్రమే మనము గమనించుకుంటూ ఉండాలి. శ్వాసే దైవము, శ్వాసే ప్రాణము, శ్వాసే జీవనము. ఈ శ్వాసతోనే మనము పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు శ్వాస ద్వారానే మనం బ్రతకగలుగుతున్నాము. మరి ఇంతగా మన శ్వాస మీద ఆధారపడినప్పుడు ప్రతిరోజు కూడా 5-10 నిమిషాలు ధ్యాన ముద్రలో కూర్చోవడం అనేది అందరికీ ఎంతో మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎంతటి ఇబ్బందులున్నా, ఎలా ఉన్నా, ఏ ఉన్నా ప్రతిరోజు 5-10 నిమిషాలు ధ్యానానికి సమయం కేటాయించండి. చిన్నప్పటి నుంచి అలవాట్లన్నీ చేసుకుంటే పెద్దయిన తర్వాత చాలా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట.
బ్రతికినంత కాలం రోగాలతో బతకడం కాదు, మనము భోగాలతో బతకాలి. భోగం అంటే ఏంటి? శరీరానికి సంబంధించిన భోగం, ఆరోగ్యంలో భోగం. అష్టైశ్వర్యాలు, డబ్బులు, బంగారు వీటిలో కాదు. గొప్పగా తిండి తినడం వీటిలో కాదు భోగము. మనం దేన్ని వెతుక్కోవాలంటే ఆరోగ్యంలో భోగభాగ్యాలు వెతుక్కోవాలి. అందుకే అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యమని. కాబట్టి ఈ విధంగా శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టి అందరూ ప్రశాంతంగా ధ్యాన ముద్రలోకి వెళ్ళండి. ఈ విధంగా 5-10 నిమిషాలు చేసుకోండి ధ్యానము. మరి ఇది ఈ విధంగానే ఇలాగే కొనసాగిస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి నేను ముగిస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ చేసుకుంటాను. మీరు కూడా యోగా అయిపోయిన వెంటనే అలాగే ధ్యానాన్ని కొనసాగించండి. ధన్యవాదములు. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కువ మంది ఈ సమయానికి ప్రతిరోజు 5:30 నుంచి 6:30 గంటల మధ్య మేము లైవ్లోకి రాగలుగుతాము, అందుబాటులో ఉంటామంటే నేను లైవ్ అనేది ఏర్పాటు చేస్తాను. మీరు మీ ఇళ్ళల్లో మీరుండి హ్యాపీగా యోగా అనేది చేసుకోవచ్చు. ధన్యవాదాలండి.